ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడు మరొక వారము కుటుంబ సభ్యుల మధ్య వాక్య పరిచయం చేయడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తూ మీ అందరికీ మరొకసారి శుభములు తెలియజేస్తున్నాను. మనం గత కొంతకాలం నుంచి దేవుని ప్రేమ అనే అంశాన్ని నేర్చుకుంటూ ఆయన మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఏమై ఉన్నది, మనల్ని ఏ విధంగా చూడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, మన జీవితంలో ఆయన అనుమతించిన ప్రతి పరిస్థితిలో కూడా ఆయన మార్గాన్ని మనము సెలెక్ట్ చేసుకొని ఆయన మార్గంలో నడుస్తూ ఆయన స్వరూపంలోకి మార్చబడుతూ పరిశుద్ధతలో ఎదుగుతూ జీవించాలన్నది ఆయన యొక్క ఉద్దేశం అని గత కొంతకాలం నుంచి నేర్చుకుంటూ వస్తున్నాం. గడిచిన వారంలో కూడా ఏదైనా ఒక పనిని మనం మొదలుపెట్టినప్పుడు ముగించేంత వరకు కూడా దానిని మధ్యలో ఆపివేయకూడదు కదా. మొదలు పెట్టామంటే ముగించాలి. ముగించడము చేత కాకపోతే, ముగించడం అసాధ్యమైనప్పుడు ఆ పనిని మొదలు పెట్టకూడదు అని ఒక ఉపమానాన్ని మనము లూకా సువార్త 14వ అధ్యాయంలోని ఒక అంశాన్ని తీసుకొని మనం నేర్చుకున్నాం. క్రైస్తవ జీవితం కూడా అలాంటిదే. క్రీస్తు వారిని మనం విశ్వసించాము, క్రీస్తు వారిని వెంబడిస్తాను అని ఒక తీర్మానం తీసుకున్నాము, ఆత్మీయ ప్రయాణాన్ని మొదలుపెట్టాము. మొదలుపెట్టిన తర్వాత ఆ ఆత్మీయ జీవితము ఎక్కడ కూడా ఆగిపోవడానికి వీల్లేదు. క్రైస్తవ జీవితం అనేది జీవిత కాలమంతా కూడా అనుసరించవలసినది, ఆయన మార్గంలో నడవవలసినది. అది కూడా ఆయనను వెంబడించాలి, ఆయన చిత్తంలో జీవించాలి. మన చిత్తం కాదు, మన ఆలోచన కాదు, మన జ్ఞానం కాదు, మన మార్గాలు కానే కాదు. ఆయనను వెంబడించవలసినది క్రైస్తవ జీవితం అంటే. మొదలు పెట్టామో ఆగిపోకూడదు, మొదలు పెట్టామో ముందుకే సాగిపోవాలి. ఇది క్రైస్తవ జీవితం అంటే. ఒకవేళ ఏదైనా పనిని మొదలుపెట్టి మధ్యలో ఆగిపోతే ఏమవుతుందట? మొదలుపెట్టాడు కానీ దాన్ని కంప్లీట్ చేయలేక ఆగిపోయాడు అనే అవహేళన, అవమానము ఆ వ్యక్తికి వస్తుంది. ఒక ఇల్లు కట్టేవాడు మొదలుపెట్టి ఆపేసాడు అనుకోండి మధ్యలోనే, ఏమంటారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, బంధువులు, స్నేహితులు? మొదలుపెట్టాడు, చేతకాక మధ్యలో ఆపేశాడు. అవమానము, అవహేళన, నిందలు. క్రైస్తవ జీవితం కూడా అలాంటిదే. మొదలు పెట్టాము మనము క్రైస్తవ జీవితాన్ని, మధ్యలో ఆపేయడానికి కాదు. ఆపేసాము అని అంటే దేవుని చిత్తము కాకుండా మన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము అని అంటే, ఆత్మీయ జీవితంలో మనము ముందుకు వెళ్ళకుండా ఎక్కడన్నా సాగిలపడ్డాము, ఎక్కడన్నా లేకపోతే పడిపోయాము, ఎక్కడైనా ఒకవేళ మనము కూర్చోవడము, లేకపోతే పడుకోవడము, లేకపోతే ఏదో ఒక నిర్లక్ష్య భావము, కొనసాగించలేని స్థితి, మన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి క్రైస్తవ జీవితాన్ని వాడుకుంటున్నట్లయితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమంటారు? క్రైస్తవులుగా జీవించే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎలాంటి పనులు చేస్తున్నారో చూడండి, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో చూడండి. మొదలు పెట్టారు కానీ వాళ్ళ ఇష్ట ప్రకారం జీవిస్తున్నారు, క్రైస్తవులుగా జీవించట్లేదు. అవమానము, నింద, అవహేళన కదండి. ఇది మనము పోయిన వారం నేర్చుకున్నాం. మొదలుపెట్టిన క్రైస్తవ జీవితాన్ని మనం ఎక్కడ కూడా ఆపివేయడానికి వీల్లేదు. ఇది ఒక ప్రయాణము. ఏ విధము చేతనైనానో మనము ముందుకే వెళ్ళాలి కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగిపోకూడదు. కాబట్టి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మన జీవితాలలో విశ్వాస జీవితాన్ని లేకపోతే ఆత్మీయ జీవితాన్ని ఆపివేసే ఒక 2 ప్రాముఖ్యమైన అంశాలను ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మనకు అడ్డుగా వస్తున్న 2 లక్షణాలు, లేకపోతే క్రీస్తు వారిని వెంబడించకుండా, క్రీస్తు వారిని చూడకుండా మనకు అడ్డుగా వస్తున్న ప్రాముఖ్యమైన 2 లక్షణాలు అన్నివి కూడా ఈ రెండిటిలోనే వచ్చేస్తాయి. మన ఆత్మీయ జీవితాన్ని ఆపివేయడానికి ప్రయత్నం చేస్తున్నా, అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా, క్రీస్తు వారిని వెంబడించకుండా, క్రీస్తు వారిని చూడకుండా, ఆయన స్వరూపంలోకి మార్చబడకుండా 2 విషయాలు అడ్డుగా వస్తూ ఉంటాయి. లూకా సువార్త 19వ అధ్యాయములో మొదటి 3 వచనాలను నేను చదువుతాను. లూకా సువార్త 19వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుతాను.
ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరుగల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. ఈ అంశము మనకు తెలుసు, ఈ సందర్భం మనకు బాగా తెలుసు. అయినప్పటికీ అందులో ఎంత అద్భుతమైన ఆత్మీయ పాఠాలను దేవుడు రాయించాడో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మీరు విని ఉండొచ్చు, కానీ మరొకసారి జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభువైన క్రీస్తు వారు యెరికో పట్టణం గుండా వెళ్తున్నారు. యెరికో పట్టణానికి వచ్చాడు. ఆ మార్గం గుండా వెళ్తున్నాడు, అక్కడ సంచరిస్తున్నాడు. అక్కడ వెళ్తూ ఉన్నప్పుడు జక్కయ్య అనే ఒక వ్యక్తి క్రీస్తు వారు వచ్చారు అనే విషయాన్ని విన్నాడు. ఈ వ్యక్తి ట్యాక్స్ కలెక్టర్ కదా, సుంకపు గుత్తదారుడు, ట్యాక్స్ కలెక్టర్ అంటాం. ఈ వ్యక్తికి అర్థమైంది క్రీస్తు వారు అక్కడికి వచ్చారు, కానీ తన హృదయంలో ఏముంది? ఏ విధము చేతనైనను ఆయనను చూడాలి, ఎవరో అని చూడగోరెను. క్రీస్తు వారిని చూడాలి, ఎట్టి పరిస్థితుల్లో క్రీస్తు వారిని చూడాలి, ఈసారి మిస్ చేసుకోకూడదు. ఎందుకంటే బహుశా ఇంతకుముందు కూడా ఆయన క్రీస్తు వారు వచ్చారు, యెరికో పట్టణానికి వచ్చారు. ఇంతకుముందు కూడా 1-2 సార్లు అక్కడ అద్భుతాలు చేశాడు. అయితే అప్పుడు గమనించలేదు. సో ఆ విషయాలు తనను ఒకవేళ ప్రేరేపించి ఉండొచ్చు. ఈ అద్భుతాలు చేసిన వాడు, లేకపోతే ఈ ఆశ్చర్యకార్యాలు చేసిన వాడు, లేకపోతే క్రీస్తు ఎవరో అని అనేక మంది చెప్పుకుంటున్నారు కదా, ఆ వ్యక్తిని చూడాలి. ఎవరో క్రీస్తు వారు ఎవరో చూడాలి. ఎవరో చూడాలి అన్నాడంటే ఏదో ఒక విషయం విన్నాడనే కదా అర్థం. క్రీస్తు వారి గురించి ఒక విషయం విన్నాడు కాబట్టే ఆ వ్యక్తిని చూడాలి అనే ఆశ తనలో పుట్టింది. చూడడానికి తను అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. క్రీస్తు వారు రానే ఆ పట్టణానికి వచ్చాడు, ఆ మార్గంలో వెళ్తున్నాడు. చూడగోరెను కానీ ఇక్కడ అద్భుతమైన మాట చూద్దాం. ఎవరో అని యేసును చూడాలని ఆశ జక్కయ్యకుంది, కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాడు. చూడాలనుంది కానీ చూడలేకపోయాడు. క్రీస్తు వారిని చూడాలనుంది, చూడలేకపోయాడు. క్రీస్తు వారిని వెంబడించాలనుంది, వెంబడించలేకపోయాడు. ఆత్మీయ జీవితం జీవించాలని ఉంది, జీవించలేకపోతున్నాం, మధ్యలోనే ఆగిపోతున్నాం కదండి. ఆలోచన చేసే ప్రయత్నం. చూడాలని అనుకున్నాడు జక్కయ్య. ఎందుకు చూడలేకపోయాడు? 2 కారణాలు అక్కడ రాయబడ్డాయి. ఎందుకట? పొట్టివాడైనందున. మొదటి పాయింట్, మొదటి కారణం ఎందుకు క్రీస్తు వారిని చూడలేకపోయాడు అంటే పొట్టివాడైనందున, మొదటిది. రెండవది, జనులు గుంపు కూడి ఉండుట వలన. రెండవ కారణము, క్రీస్తు వారి చుట్టూ కూడా జనులు గుంపు కూడి ఉన్నారు. ఆయన చుట్టూ ఎప్పుడు ఒక సమూహం ఉంటూనే ఉంటుంది. అది శిష్యులే కావచ్చు, ప్రజలే కావచ్చు, ఆయన వద్దకు మేలులు పొందుకోవడానికి వచ్చిన వాళ్ళే కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆయన చుట్టూ కూడా జనులు ఉన్నారు. వాళ్ళు అజానుబాహులు కదా. యూదులందరూ ఎలా ఉంటారు? చాలా బలంగా, దృఢంగా, హైట్, వెయిట్, చాలా స్ట్రాంగ్గా ఉంటారు. కానీ జక్కయ్య ఎలా ఉన్నాడు? పొట్టిగా ఉన్నాడు. క్రీస్తు వారిని చూడాలని ఆశ ఉంది, కానీ చూడలేకపోయాడు. ఎందుకు చూడలేకపోయేవాడు? మొదటి కారణము పొట్టివాడు, రెండవ కారణము క్రీస్తు వారి చుట్టూ కూడా జనులు ఉన్నారు. ఈ 2 కారణాలను మనం చాలా ప్రాముఖ్యంగా ధ్యానం చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ప్రతి విశ్వాసి కూడా క్రీస్తు వారిని వెంబడించడానికి ప్రయత్నం చేస్తాడు. మొదటి దినాలలో ఆయననైతే అంగీకరిస్తాం, ఆయన రక్షకుడని ఒప్పుకుంటాం, వెంబడించే ప్రయత్నం చేస్తాం, కానీ వెంబడించలేం. మొదట ఉన్న ఆశ ఉండదు, మొదట ఉన్న మొదటి ప్రేమ ఉండదు. తర్వాత వెంబడించలేం, ముందుకు వెళ్ళలేం, ఆగిపోతాం, పడిపోతాం. ఎందుకు? మొదటి కారణము పొట్టివాడైనందున. జక్కయ్యకు తన శరీరంలో ఒక ప్రాబ్లం ఉంది, ఒక సమస్య ఉంది. ఏంటి సమస్య? పొట్టివాడు. క్రీస్తు వారిని చూడకుండా చేస్తుంది ఏంటి జక్కయ్యను? పొట్టితనము. తనలో ఉన్న ఒక లక్షణము, విధిన్ కదా, తనలో ఒక సమస్య ఉంది, తనలో ఒక ప్రాబ్లం ఉంది. జక్కయ్యలో ఒక సమస్య ఉంది. మొదటి ప్రాబ్లము, ఎందుకు క్రీస్తు వారిని మనం వెంబడించలేకపోతున్నాము? చూడకుండా ఉండే అవకాశం ఎందుకు ఉంది? మధ్యలోనే మన ఆత్మీయ జీవితాన్ని ఆపివేసే ఒక లక్షణాన్ని మనం నేర్చుకుంటున్నాం. అది మనలో ఒక లక్షణము, మనలోనే
ఒక కొరత ఏదో ఉంది. పొట్టితనం అనేది ఒక కొరత. జక్కయ్యలో పొట్టితనం అనేది ఒక కొరత, ఏదో అవలక్షణము, ఏదో దేవునికి చూడకుండా చేస్తున్న ఒక లక్షణము, పొట్టితనం అనేది జక్కయ్యలో ఉంది. క్రైస్తవ విశ్వాసుల్లో కూడా విధిలో, అంటే నాలో వ్యక్తిగతంగా ఎవరంతకు వారిలో క్రీస్తు వారిని చూడకుండా చేస్తున్న ఒక లక్షణము, ఒకటే కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, ఎన్నైనా కావచ్చు, కానీ ఒకటి కొదువగా ఉంటుంది మన జీవితాలలో, ఆయనను చూడకుండా చేస్తుంది. ఏదో షార్టేజ్ ఉంది మనలో, ఏదో పొట్టితనం ఉంది మనలో, క్రీస్తు వారిని చూడకుండా చేస్తుంది. అది నాలో సమస్య, నాలో ఉన్న సమస్య క్రీస్తు వారిని వెంబడించకుండా చేస్తుంది. నాలో ఉన్న దేవునికి నచ్చని లక్షణము క్రీస్తు వారిని చూడకుండా చేస్తుంది. ఒక సమస్య నన్ను ఆత్మీయ జీవితాన్ని జీవించకుండా మధ్యలోనే ఆపివేస్తుంది. నా సమస్యనే. ఎవరంతకు వారు పరీక్షించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. నాలో ఉన్న సమస్య, నా అంతకు నేను ఒక అభిప్రాయాన్ని కలిగి ఉంటాను. నేను ఆ విషయాన్ని ఇదే లూకా సువార్తలో 19వ అధ్యాయంలోనే 18వ అధ్యాయంలో చూస్తాం. లూకా సువార్తలోనే 18వ అధ్యాయము 18 నుంచి కొన్ని వచనాలు చూసినట్లయితే, ఇక్కడ ఒక యవనస్తుడు, ఒక అధికారి, మత్తయి సువార్తలో 19వ అధ్యాయం మత్తయి సువార్తలో చూస్తాము, మార్కు సువార్తలో 10వ అధ్యాయంలో చూస్తాము, లూకా సువార్తలో ఒకే సందర్భాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం కదా. ఇక్కడ నేను మత్తయి సువార్తను ఒకసారి చదివే ప్రయత్నం చేస్తాను. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుంచి 22 వచనాల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని ఈ 3 సువార్తల్లో గమనించినప్పుడు ఆ వ్యక్తి ఎవరు అని అంటే, ఆ వ్యక్తి ఒక అధికారి, ఆ వ్యక్తి ఒక ధనవంతుడు, ఆ వ్యక్తి ఒక యవనస్తుడు. ఈ 3 క్వాలిటీస్ ఆ వ్యక్తిలో రాయబడ్డాయి, ఆ వ్యక్తి గురించి రాయబడ్డాయి. ఆ యవనస్తుడు, మొదటి క్వాలిటీ యవనస్తుడు, అధికారి, ధనవంతుడు, రిచ్ పర్సన్. ఈ వ్యక్తి క్రీస్తు వారు వెళ్తున్నారని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి మోకరించి, అయ్యా నేను నిత్య జీవానికి వెళ్ళాలి అని అంటే ఏం చేయాలి అని అడుగుతాడు. నాకు నిత్య జీవం కావాలి. ఎవరు అడుగుతున్నారు? ధనవంతుడు అడుగుతున్నాడు, ఒక యవ్వనస్తుడు అడుగుతున్నాడు, ఒక అధికారి అడుగుతున్నాడు. అధికారం ఉంది, ఉద్యోగం ఉంది, మంచి ఉద్యోగం ఉంది, మంచి పలుకుబడి ఉంది, ధనం ఉంది, పేరు ప్రతిష్టలు ఉన్నాయి. యవ్వనస్తుడు వెళ్ళి నేను నిత్య జీవానికి వెళ్ళాలి, ఏం చేయాలి అని అడుగుతున్నాడు. సో ఇవి చేయండి అని చెప్పేసి క్రీస్తు వారు చెప్తారు. ఏమేం చేయమంటున్నాడు అక్కడ? నీ తల్లిదండ్రులను ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఇవి చేయమని అంటున్నాడు. ఇక్కడ ఆ వ్యక్తి మాట్లాడుతున్న మాటను ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. ఇవి చేయమంటే నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు అని 18వ వచనంలో క్రీస్తు వారు చెబితే, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమ అని చెప్తాడు. అందుకు ఆ యవనస్తుడు 20వ వచనంలో చదువుతాను నేను, 19వ అధ్యాయము 20వ వచనము మత్తయి సువార్త. అందుకు ఆ యవనుడు ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. ఇవన్నీ నేను చేస్తున్నాను, ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచే చేస్తున్నాను, మీరు చెప్పినవన్నీ కూడా నేను చేస్తున్నాను, ఇవన్నీ చేస్తున్నా ఏమని ప్రశ్నిస్తున్నాడు? నాకు కొదువ ఏముంది? ఇంకా నాకు కొదువ ఏముంది? నాలో తక్కువేముంది? దేనికి? పరలోక రాజ్యానికి వెళ్ళడానికి, నిత్య జీవానికి వారసుడు అవ్వడానికి నాలో కొదువేముంది? ఇంకా అన్నీ నేను చేస్తూనే ఉన్నాను కదా, అన్నీ ఆచరిస్తూనే ఉన్నాను కదా. అన్నీ ఆచరిస్తున్నప్పుడు మరి నిత్య జీవానికి వెళ్ళలేడనే అనుమానం ఎందుకు వచ్చింది ఆ వ్యక్తికి కదా? యవనస్తునికి నేను నిత్య జీవం గురించి తను తెలుసుకున్నాడు, కానీ తనకు కలిగి ఉన్న ఈ అధికారము, డబ్బు, లేకపోతే యవ్వన కాలము తనకు సంతృప్తినివ్వట్లా. తను ఆత్మీయ జీవితాన్ని జీవించలేకపోతున్నాడు. తనకు సాటిస్ఫాక్షన్ లేవు స్పిరిచువల్ లైఫ్లో. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాననే గ్యారంటీ లేదు ఆ వ్యక్తికి. అన్నీ అనుసరిస్తున్నప్పుడు నాకు ఏ కొదువ లేదు అని అనుకున్నప్పుడు ఎందుకు వచ్చి క్రీస్తు వారిని అడుగుతున్నాడు? ఏదో కొదువగా ఉంది కదా. కానీ అందరూ చేసే పని ఇదే. చాలామంది ఇదే ప్రశ్న వేసుకుంటుంటారు, నేను అన్నీ చేస్తున్నాను, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నేను క్రీస్తు వారిని వెంబడించే ప్రయత్నం చేస్తున్నాను, సంఘానికి వెళ్తున్నాను, ఆత్మీయంగా ఉండే ప్రయత్నం చేస్తున్నాను. ఆ విషయము ఆ వ్యక్తికి తెలిసిపోతుంది. ఆ యవనస్తుడు అనుకుంటున్నాడు, నాకు అన్నీ ఉన్నాయి, నాకేంటి కొదువ, నాకేంటి షార్టేజ్ ఏముంది కదా. ఇది తప్పు. ఇది మనం ఆలోచన చేయాల్సిన విషయము. అన్నీ ఉన్నంత మాత్రాన అన్నీ అనుసరిస్తూ ఉండొచ్చు, అన్నీ అనుసరిస్తున్నాడు,
చిన్నప్పటి నుంచి చేస్తున్నాడు, ఆజ్ఞలు పాటిస్తున్నాడు. ఈనాటి చాలామంది క్రైస్తవుల మాదిరే ఆనాటి ఆ యవనస్తుడు ఉన్నాడు. ఈనాడు చాలామంది అదే అనుకుంటున్నాను, నేను అన్నీ చేస్తున్నాను, నేను ఆత్మీయున్నే, ఆత్మీయురాలనే, నాకేంటి కొదువ, నాకేంటి తక్కువ. పొట్టి జక్కయ్యకు తక్కువ ఉంది కదా, ఒక షార్టేజ్ ఉంది. పొట్టివాడు, ఇది గమనించాలి. ఎవరంతకు వాళ్ళలో ఒక పొట్టితనం ఉంటుంది, ఒక కొదువ ఉంది. ఆ విషయాన్ని క్రీస్తు వారే మాట్లాడుతున్నారు. మార్కు సువార్తలో మీకు ఆ మాట చదువుతాను. మార్కు సువార్త 10వ అధ్యాయంలో 21వ వచనం చదువుతాను. ఆ ప్రశ్న వేసినప్పుడు, ఆ యవనస్తుడు ఆ ప్రశ్న వేసినప్పుడు, బాల్యం నుండి ఇవన్నీ చేస్తున్నాను అని అంటే 21వ వచనం, మార్కు సువార్త 10వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతాను. యేసు అతనిని చూచి అతనిని ప్రేమించి, నీకు ఒకటి కొదువగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకేమో, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. క్రీస్తువారు ఆ వ్యక్తిలో ఒక కొదువని చూశారు, ఒక షార్టేజ్ ఉంది ఆ వ్యక్తిలో, ఒకటి తక్కువగా ఉంది. క్రీస్తు వారికి అర్థమైంది, క్రీస్తు వారికి దేవునికి తెలుసు ఆ వ్యక్తిలో ఏది కొదువగా ఉందో. దేవునికి తెలుసు నీలో, నాలో, మనలో ఏది కొదువగా ఉందో. క్రీస్తు వారిని వెంబడించకుండా, నిత్య జీవానికి వారసులం అవ్వకుండా, జక్కయ్యలో పొట్టితనం అనేది ఒక షార్టేజ్గా ఉంది, ఒక కొరతగా ఉంది. క్రీస్తు వారిని చూడకుండా, ఈ వ్యక్తిలో అన్నీ ఉన్నాయి. ఈ వ్యక్తికి యవనస్తునికి ధనవంతుడు, అధికారం ఉంది, ఉద్యోగం ఉంది, మంచి ఉద్యోగం ఉంది, పలుకుబడి ఉంది, అన్నీ ఉన్నాయి. ఇంకా సమయం ఉంది, చాలా యవన కాలం ఉంది. తను ఏదైనా సాధించడానికి కావాల్సిన సమయం తన వద్ద ఉంది. కానీ తను అనుకుంటున్నాడు, నాకు అన్నీ ఉన్నాయి కదా అని అనుకుంటున్నాడు. కానీ క్రీస్తు దేవునికి ఖచ్చితంగా తెలుసు, ప్రభు అయిన క్రీస్తు వారికి తెలుసు నీ హృదయం ఏంటో, నా హృదయం ఏంటో, ఏది షార్టేజ్ ఉందో నాలో, ఏది కొరతగా ఉందో ఆయన ఖచ్చితంగా తెలుసు. ఏది కొరతగా ఉంది, నీకు ఒక్కటి కొరతగా ఉంది, ఒక్కటి కొదవగా ఉంది. ఏంటయ్యా అది? నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో, నీ ఉద్యోగమో లేకపోతే నీ ధనమో ఏదైతే కలిగి ఉన్నావో, దీనిని అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించు. ఏంటి కొదవ? తను కలిగి ఉన్నదంతా తన హృదయంలో దాచుకున్నాడు. తను కలిగి ఉన్న ధనాన్ని, తను కలిగి ఉన్న అధికారాన్ని, తను కలిగి ఉన్న పలుకుబడిని తన హృదయము నిండా నింపుకున్నాడు ఆ వ్యక్తి. ఆ హృదయంలో మిగతా ఆచారాలన్నీ కదా, మిగతా ఆజ్ఞలన్నీ, వాటి సంగతి ఏంటి? ఆచరిస్తున్నాడు, పైకి ఆచరిస్తున్నాడు. పై ఆచరణ ఒక వ్యక్తిని నిత్య జీవానికి తీసుకువెళ్ళలేదు కదా. అందుకే ఆ వ్యక్తి వచ్చాడు, నేను నిత్య జీవానికి వెళ్తానో లేదో అనే అనుమానం ఆ వ్యక్తికి వచ్చింది. ఆ వ్యక్తిలో ఉన్న షార్టేజ్ ఏంటి? ఒకటి కొదువగా ఉంది. ఏదైతే తను కలిగి ఉన్నాడో దానంతటిని హృదయంలో పొసెస్ చేసుకున్నాడు. దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని ఎవరికి ఇచ్చాడు? లోకములో ఉన్న విషయాలకు ఇచ్చాడు, తన అధికారానికి ఇచ్చాడు, పలుకుబడికి ఇచ్చాడు, ఉద్యోగానికి ఇచ్చాడు. తన యవ్వన కాలమును బట్టి అతిశయిస్తున్నాడు, దానిని నింపుకున్నాడు. అందుకే కదా ఇవన్నీ విడిచిపెట్టమన్నాడు. విడిచిపెట్టి అమ్మి నన్ను వెంబడించమంటే అప్పుడు ఏమన్నారు క్రీస్తు వారు? దీనిని అమ్మితే నీవు పరలోకంలో ధనాన్ని సమకూర్చుకుంటావు. దానిని విడిచిపెడితే హృదయాన్ని దేని చేత అయితే నింపబడ్డావో దానిని విడిచిపెట్టినప్పుడు నువ్వు పరలోకంలో ధనాన్ని సమకూర్చుకుంటావు. ఇక్కడ కాదు. ఆలోచన చేసే ప్రయత్నం. మనకు కొదువగా ఉంది ఏంటి? వెంబడించకుండా చేస్తుంది ఏంటి క్రీస్తు వారిని? జక్కయ్యను క్రీస్తు వారిని చూడకుండా తన శరీరంలోని ఒక షార్టేజ్, పొట్టితనము క్రీస్తు వారిని చూడకుండా చేస్తుంది. నీలో, నాలో కూడా ఒక కొదువ ఉంది, క్రీస్తు వారిని చూడకుండా వెంబడించకుండా చేస్తుంది. దానిని విడిచిపెట్టుకుంటే తప్ప పరలోకంలో నేను ధనాన్ని సమకూర్చుకోలేను. పరలోకంలో నా అకౌంట్ ఓపెన్ అవ్వదు. దానిని బట్టే నేను నిత్య జీవానికి వెళ్తాను. దానిని విడిచిపెట్టుకుంటేనే పరలోకంలో తనకు అకౌంట్ ఓపెన్ చేయబడుతుంది. ధనాన్ని సమకూర్చుకుంటాడు. ఆ ధనమును బట్టి ఈ వ్యక్తి నిత్య జీవానికి వెళ్తాడు. ఇక్కడ ధనమును బట్టి కాదు. ఇది మనం ఆలోచన చేయాలి. ఎందుకు దానిని విడిచిపెట్టుకోమంటున్నాడు? మనకు మత్తయి సువార్తలో ఆ విషయం మనం చూస్తాం. 6వ అధ్యాయం 21వ వచనంలో, నీ హృదయము దేనితో అయితే నింపబడతావో
అక్కడనే నీ ధనము ఎక్కడైతే ఉంటుందో నీ హృదయం అక్కడ ఉంది అని క్రీస్తు వారు మాట్లాడతారు. ఈ లోకంలో నువ్వు దేనినైతే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నావో క్రీస్తు వారు కాకుండా దానిని బట్టే దాని వెంబడే నీ హృదయం వెళ్తుంది. అక్కడనే నీ హృదయం వెళ్తుంది. నీ హృదయం ఉంటుంది, దేవుడు కాదు, క్రీస్తు వారు కాదు. దానిని విడిచిపెట్టుకుంటే పరలోకంలో ధనాన్ని సమకూర్చుకుంటాం మనం. ఇది క్రీస్తు వారికి మాత్రమే తెలుసు. మరి నీలో నాలో ఏమి కొదువగా ఉందో ఆయనకు తెలుసు. మన హృదయము దేని చేత నింపబడింది? నాలో ఉన్న షార్టేజ్ ఏంటి అని అంటే, నా హృదయములో దేవుడు కాకుండా దేనికి ప్రయారిటీ ఇచ్చినా అది షార్టేజ్, అది పొట్టితనం, నాలో ఉన్న పొట్టితనం అదే. అది నన్ను క్రీస్తు వారిని చూడకుండా చేస్తుంది, నా ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్లకుండా చేస్తుంది, ఆయనను వెంబడించకుండా చేస్తుంది, సత్యము గ్రహించకుండా చేస్తుంది. పొట్టివాడైన జక్కయ్య చూడలేకపోయాడు తన శరీరంలో ఉన్న పొట్టితనం వలన. మనలో ఉన్న ఒక పొట్టితనం ఉంది, మనలో దేవునికి నచ్చని ఒక లక్షణం ఉంది. ఒక లక్షణమో లేకపోతే 2 లక్షణాల మనంతకు మనకు తెలుసు ఆ విషయాలు. అవి క్రీస్తు వారిని వెంబడించకుండా చేస్తూ ఉన్నాయి, ఆయనను చూడకుండా చేస్తూ ఉన్నాయి, మన ఆత్మీయ జీవితాన్ని మధ్యలోనే ఆపేసేలా చేస్తున్నాయి. అది ఏంటిదో ఎవరంతకు వారికి తెలుసు, దేవునికి తెలుసు. ఒకవేళ దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నట్లయితే దానిని విడిచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు? అది ఉన్నంత వరకు క్రీస్తు వారు స్పష్టంగా కనపడరు మనకి. ఆ లక్షణం ఉన్నంత వరకు క్రీస్తు వారి యొక్క మార్గాలు నాకు స్పష్టంగా కనిపించవు. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. వెంబడించలేము, ఆగిపోతాం, మధ్యలోనే ఆగిపోతాం. మొదలు పెట్టాం ఆత్మీయ జీవితాన్ని, ఆగిపోయే అవకాశం ఉంది. ఎవరి వలన? నీ వలన, నా వలన, మనలో ఉన్న పొట్టితనం వలన. మనలో ఏదో ఒక కొదువ ఉంది, ఒక షార్టేజ్ ఉంది, అది క్రీస్తు వారిని చూడకుండా చేస్తుంది. ఒక్కసారి ఆలోచన చేద్దాం, ఏంటిది అది? జక్కయ్యలో పొట్టితనము ఈ వ్యక్తిలో తన హృదయంలో తను నింపుకున్న పరిస్థితులన్నీ కూడా తన హృదయంలో నింపుకున్నాడు. దాని వలన ఆ వ్యక్తి ఏం చేశాడు? ఆ యవనస్తుడు విడిచిపెట్టమంటే విడిచిపెట్టగలిగాడా? మిక్కిలి ధనవంతుడు కావచ్చు, ఆ వ్యక్తి మిక్కిలి వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. నిత్య జీవానికి వెళ్ళాలని ఆశ అందరికీ ఉంటుంది, కానీ చాలామంది వెళ్ళలేరు. అది ఇరుకు మార్గం కదా. అనేక మంది ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తారు, కానీ దానిని కనుక్కునే వాళ్ళు కొందరే, కొంతమందే పరలోక రాజ్యానికి వెళ్తారు, నిత్య జీవానికి వెళ్ళగలరు. ఈ వ్యక్తి వెళ్ళలేకపోయాడు. మార్గం తెలిసింది, క్రీస్తు వారిని వెంబడిస్తే నిత్య జీవానికి వెళ్తాననే మార్గం తెలిసింది. కానీ ఏమైపోయింది? తన హృదయంలో నింపుకున్న ఈ లోక సంబంధమైన విషయాలు క్రీస్తు వారిని వెంబడించకుండా దానిని విడిచిపెట్టడానికి అయిష్టత చూపించాడు ఆ వ్యక్తి. అందుకనే మిక్కిలి వ్యసనపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పరలోక రాజ్యాన్ని మిస్ చేసుకున్నాడు, మార్గము తెలిసినప్పటికీ కూడా. ఆలోచన చేద్దాం. మనకు మార్గం తెలుసు, ఆ ఇరుకు మార్గం ఏంటో మనకు తెలుసు. అనేక దినాల నుంచి మనం నేర్చుకుంటూ వస్తున్నాం, అనేక మెసేజెస్ వింటూ ఉన్నాం, అనేక సంవత్సరాల నుంచి మన ఆత్మీయ జీవితాన్ని జీవిస్తున్నాం. అయితే ఆయనను క్లియర్గా చూడకుండా ఏదైనా మనలోనే ఒక లక్షణం ఉందేమో, వెంబడించకుండా మనం ఆగిపోతున్నామేమో. మొదలుపెట్టిన వాళ్ళము ఆపడానికి కాదు, క్రైస్తవ జీవితం ముందుకు తీసుకువెళ్ళాలి. చివరి దాకా మన ఊపిరి ఉన్నంత వరకు ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాల్సిందే. మనలో ఉన్న ఆ పొట్టితనాన్ని, మనలో ఉన్న ఆ కొదువులను తీసివేసుకుంటూ ఉండాల్సిందే. తీసివేసుకుంటున్నప్పుడల్లా పరలోక రాజ్యంలో మనం ధనాన్ని సమకూర్చుకుంటూ ఉంటాం కదా. ఆ లక్షణాలన్నిటిని తీసివేసుకుంటున్నప్పుడల్లా పరలోక రాజ్యంలో మన అకౌంట్ క్రెడిట్ అవుతుంది. అదే క్రీస్తు వారు మాట్లాడారుగా ఇందాక, నువ్వు దానిని తీసివేసుకుంటే ధనాన్ని పరలోకంలో నువ్వు సమకూర్చుకుంటావు అన్నాడు. ఇది మనకు అర్థం వల్ల పరలోకంలో మనం సమకూర్చుకున్న ధనాన్ని బట్టి, ఆ క్రెడిట్ని బట్టి మన పరలోక రాజ్యంలో మన స్థానము పర్మనెంట్ అవుతుంది, స్థిరపరచబడుతుంది. అది మొదటి లక్షణం. జక్కయ్యలో ఉన్న మొదటి లక్షణం అది. జక్కయ్యలో పొట్టితనం ఉంది, క్రీస్తు వారిని చూడకుండా. మనలో ఏ పొట్టితనం ఉందో మనకు మాత్రమే తెలుసు. రెండవది లూకా సువార్త, రెండవది ఏంటి? చూడగోరను కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన. క్రీస్తు వారిని చూడకుండా చేస్తున్న మరొక పరిస్థితి ఏంటి అని అంటే, క్రీస్తు వారి చుట్టూ ఉన్న జనాలు గుంపు. ఒకటి లోపల నుంచి ఒక సమస్య క్రీస్తు వారిని చూడకుండా చేస్తుంది. రెండవ సమస్య, చుట్టూ ఉన్న పరిస్థితులు నన్ను క్రీస్తు వారిని వెంబడించకుండా చేస్తాయి. చుట్టూ ఉన్న జనాలు నన్ను క్రీస్తు వారిని చూడకుండా చేస్తూ ఉంటారు.
అక్కడ క్రీస్తు వారి చుట్టూ ఎవరెవరు ఉన్నారు? ఎవరుంటారు? శిష్యులు ఉంటారు. అక్కడ వచ్చిన జన సమూహాలు ఉంటారు. ఆయనతో పరిచయమైన వాళ్ళు ఉంటారు. ఆలోచన చేద్దాం. మనల్ని ఒకవేళ క్రీస్తు వారికి నడిపించకుండా కొంతమంది, లేకపోతే దేవునికి పరిచయమైన వాళ్ళే, క్రీస్తును తెలుసుకున్న వాళ్ళే, విశ్వాసులే అయి ఉండొచ్చు, ఆయనను వెంబడిస్తున్న వాళ్ళే అయి ఉండొచ్చు, ఆయన చుట్టూ ఉన్నవారే అయి ఉండొచ్చు, సేవకులే అయి ఉండొచ్చు కూడా, శిష్యులే అయి ఉండొచ్చు కూడా. కానీ వాళ్ళు నిన్ను క్రీస్తు వారి వద్దకు కాకుండా తమ వద్దకు పిలుచుకుంటున్నారా? క్రీస్తు వారిని చూసేలా చేస్తున్నారా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. సేవకులే, అబద్ధ బోధకులు క్రీస్తు వారిని చూడకుండా చేసే అవకాశం ఉంది. క్రీస్తు వారిని తెలిసిన వాళ్ళే అబద్ధమ బోధ, అబద్ధపు డాక్ట్రిన్, రాంగ్ ప్రీచర్స్ అనేక మంది ఈనాడు బయలు వెళ్ళారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం చివరి దినాలలో జరుగుతున్న సంఘటనలు ఇవి. అబద్ధ బోధ, అబద్ధ బోధకులు క్రీస్తు వారిని చూడకుండా చేస్తూ ఉంటారు. రాంగ్ డాక్ట్రిన్స్, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బోధించడం వలన, వారి మార్గాలను బోధించడం వలన క్రీస్తు వారిని వెంబడించాలని ఆశపడుతున్న విశ్వాసులు కూడా వారిని వెంబడించే ప్రయత్నం చేస్తూ ఉంటారేమో. క్రీస్తు వారి వద్దకు కాకుండా తమను వెంబడించే వారిగా చేసుకుంటూ ఉంటారేమో. ఈ విషయాన్ని క్రీస్తు వారే ఒక చోట మాట్లాడతాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో, మత్తయి సువార్త 23వ అధ్యాయము మొదటి వచనాలను చదివితే, అప్పుడు యేసు జనసమూహములతోనూ శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండవారు కనుక వారు మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకూడి, వారు చెప్పుదురే కానీ చేయరు. కొంతమంది ఉన్నారు, చెప్పేవాళ్ళు చేసేవాళ్ళు కాదు. ఒకటి. రెండవది, వారు మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకండి. మనకు అర్థమైపోతుంది ఎవరు ఏంటో అన్న విషయం. క్రీస్తు వారి చుట్టూ ఉన్న వాళ్ళు, బోధకులుగా పిలువబడుతున్న వారు, క్రీస్తు వారితో పరిచయమై ఉన్న వాళ్ళే, సేవకులుగా ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళు ఏం చేస్తున్నారు? చెప్తూ ఉన్నారు కానీ చేయని స్థితిలో ఉన్నారు. వారిని చూడొద్దు అని అంటున్నారు క్రీస్తు వారు. అలాంటి వారిని చూడకండి, అసలు అలాంటి వారిని వెంబడించకండి. ఎవరిని వెంబడించాలి? మీరు వినండి, వాళ్ళు చెప్పే బోధలు వినండి. వాళ్ళు మంచిగానే చెప్తున్నారు. వీళ్ళు శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్రాన్ని అవపోసన పట్టిన వాళ్ళు, ధర్మశాస్త్రాన్ని అవపోసన పట్టిన వాళ్ళు, ధర్మశాస్త్రం గురించి బాగా తెలుసు వాళ్ళకి. చాలామంది క్రైస్తవులు, చాలామంది సేవకులు ధర్మశాస్త్రం, బైబిల్ చాలా బాగా తెలుసు, స్పష్టంగా తెలుసు. కానీ ఒకవేళ అనుసరించని వాళ్ళు ఉన్నారేమో, వారిని చూడొద్దు. నీ ఆత్మీయ జీవితం పాడైపోతుంది. చెప్పిన మాట వినండి. వాక్యాన్ని బోధిస్తే దానిని వినండి, గైకోండి, వాక్యాన్ని గైకొనండి, కానీ మనిషి వైపు చూడొద్దు అని క్రీస్తు వారు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. జక్కయ్య క్రీస్తు వారిని చూడకుండా చేసింది ఎవరు? మనుషులేగా. ఆత్మీయులుగా క్రైస్తవ జీవితాన్ని మొదలుపెట్టిన మనము మనుషుల వైపు చూడకూడదు, సేవకుల వైపు చూడొద్దు, విశ్వాసులు ఎవరి వైపు చూడొద్దు, ఏ మనిషి వైపు చూడొద్దు. ఆ మనిషి నిన్ను తప్పుడు మార్గంలో నడిపించే అవకాశం ఉంది. క్రీస్తు వారు స్వయంగా చెప్తున్నారు. వారు చెప్పే మాటను వినండి. అది వాక్యానుసారంగా ఉన్నాయా లేదా, వాక్యంలో చెప్పబడ్డాయా లేదా గ్రహించండి. బెరే సంఘస్థులు అలాగే చేశారు. అపోస్తుల కార్య 17వ అధ్యాయంలో మనం చూస్తాం. పౌలు శీలులు వాక్యము ప్రకటిస్తూ ఉన్నప్పుడు వారిని వాళ్ళు అంత తొందరగా విశ్వసించలే. ఏం చేశారు? వాళ్ళు లేఖనాలు పరిశీలించారు, పరిశోధించారు. అవి అందులో ఉన్నాయని తెలుసుకున్న తర్వాతనే వాక్యమందు విశ్వాసం ఉంచారు. వారి యందు కాదు, మనుషుల యందు కాదు. ఇది మనం చేయాల్సింది. చాలామంది చుట్టూ ఉండొచ్చు, చాలామంది ప్రవక్తలు ఉండొచ్చు, చాలామంది వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండొచ్చు. వాళ్ళు నీవు క్రీస్తు వారిని చూపించే విధంగా బోధిస్తుంటే సరి అయిన పద్ధతిలో వెళ్తున్నట్టు. లేదు, నిన్ను వారి వైపు ఒకవేళ ఆకర్షించే విధంగా ప్రయత్నం చేస్తున్నారేమో వాక్యము కాకుండా. అందుకనే ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మనిషిని మాత్రం చూడొద్దు. మనుషులు నిన్ను క్రీస్తు వారి వైపు నడిపించలేరు. వాళ్ళు కూడా మనుషులే కాబట్టి వాళ్ళలో బలహీనతలు ఉంటావు కావచ్చు. వాళ్ళు కూడా వాక్యాన్ని అవిధేయత చూపించే అవకాశం ఉంది. కాబట్టి నువ్వు కేవలము వాక్యానికి మాత్రమే, దేవుణ్ణి వెంబడించే ప్రయత్నం చేయండి, వాక్యాన్ని వెంబడించే ప్రయత్నం చేయండి.
మనిషిని ఎట్టి పరిస్థితుల్లో చూడొద్దు, మనిషిని ఎట్టి పరిస్థితుల్లో విశ్వసించకు అని ఖచ్చితంగా క్రీస్తు వారు చెబుతున్నారు. 2 కారణాలను మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. నా ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్లకుండా నా ఆత్మీయ జీవితం మధ్యలోనే ఆగిపోవడానికి 2 పరిస్థితులు కారణము. ఒకటి, నాలోనే ఒక పరిస్థితి ఉంది, నాలోనే ఒక కొదువ ఉంది. రెండవది, చుట్టుపక్కల పరిస్థితులు. అది సేవకులే కావచ్చు, ఏ మనిషి అయినా కావచ్చు, లేకపోతే నాకు వస్తున్న సమస్యలే కావచ్చు, ఏదైనా కావచ్చు. బయట నుంచి ఒక సమస్య నాకు వస్తుంది, ఈ సమస్య నన్ను క్రీస్తు వారిని చూడకుండా చేస్తుంది. అది మనుషుల ద్వారా. మనుషులు నిన్ను క్రీస్తు వారి వద్దకు నడిపించని పరిస్థితి. క్రీస్తు వారిని ఎందుకు చూడలేకపోయాడు జక్కయ్య? చూడాలనే ఆశ ఉంది, కానీ చూడలేకపోయాను. ఎందుకు? పొట్టివాడైనందున, క్రీస్తు వారి చుట్టూ జన సమూహము ఉన్నందున. ఈ 2 కారణాలు నా జీవితంలో కూడా ఉన్నాయేమో ఒక్కసారి ఆలోచన చేద్దాం. నాలో క్రీస్తు వారిని వెంబడించకుండా ఏది కొదువగా ఉంది? నా చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు క్రీస్తు వారిని చూడకుండా చేస్తున్నాయేమో ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. అందుకనే తర్వాత వచనాలను చదివితే లూకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్య ఏం చేశాడు? అప్పుడు యేసు త్రోవన రానై ఉండెను. 4వ వచనాన్ని చదువుతున్నాను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. ఏం చేశాడు? జక్కయ్య చేసిన పని తనలో ఉన్న ఈ పొట్టితనాన్ని జ్ఞాపకం చేసుకోవాలా, క్రీస్తు వారి చుట్టూ ఉన్న మనుషులను జ్ఞాపకం చేసుకోవాలా. ఈ 2 వ్యక్తులు కూడా ఈ 2 పరిస్థితులను ఏమాత్రం పట్టించుకోలేదు జక్కయ్య. తనలో ఉన్న పొట్టితనము కారణముగా ఉంది అని తనకు తెలిసిన, తనలో ఉన్న ఆసక్తి క్రీస్తు వారిని చూడాలి, వెంబడించాలనే ఆసక్తి ఏం చేసింది? ఆ పొట్టితనాన్ని ఓవర్కమ్ చేయగలిగింది. తనలో ఉన్న కొదువని ఓవర్కమ్ చేయగలిగింది. దాన్ని ఏమాత్రం పట్టించుకోలే. ధనవంతుడే, అధికారం ఉంది కదా, ఒక మంచి ఉద్యోగం ఉంది, ఒక యవనస్తుడు కాదు కదా, తను పొట్టివాడు. ఈ విషయాలు ఏవి జ్ఞాపకం రాలేదు జక్కయ్యకి. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ముందుకి, వాళ్ళకంటే ముందుగా వెళ్ళాడు. చుట్టూ ఉన్న జనాలను ఏమైనా నిందించాడా? జరగని, పక్కకు జరగని, నాకు కనపడట్లే అని చెప్పేసి వాళ్ళని ఏమైనా తిట్టాడా? మనుషులను ఏమైనా నిందించాడా? మనుషులను పట్టించుకోలే. తనలో ఉన్న ఆ లక్షణాన్ని పట్టించుకోలే. తనలో ఉన్న ఆశ అలా ఉంది. ఆసక్తి దేవుణ్ణి చూసేలా చేసింది, ఒక ఉన్నత స్థానానికి చేర్చింది కదా. తనలో ఉన్న పొట్టితనాన్ని జయించడానికి అసలు ఆ చెట్టునెక్కి ఎలా ఎక్కాడు ఆ పొట్టివాడు? ఆ డ్రెస్ వేసుకొని, లేకపోతే అంత మరి యవనస్తుడు కూడా కాడు కదా, ముసలివాడుగానే చూపిస్తారు మన సినిమాలో చూసినప్పుడు. అయితే ముసలివాడుగానే ఉంటాడు, యవనస్తుడు కాదు. అంత చెట్టుని ఎలా ఎక్కగలిగాడో మరి. ఇది ఆలోచించాలి. ఆశ, ఆసక్తి. నాలో ఉన్న ఆశ చుట్టుపక్కల పరిస్థితులను పట్టించుకోదు, మనుషులను పట్టించుకోదు, ఎలాంటి సమస్య అయినా పట్టించుకోదు. నాలో ఒకవేళ ఆ ఆశ ఉంటే నాలో ఉన్న ఈ బలహీనతను ఓవర్కమ్ చేయగలదు నాలో ఉన్న ఆసక్తి. క్రీస్తు వారిని చూడాలనే ఆశ, ఆయనను వెంబడించాలనే ఆశ, రోషము. నాలో ఏ సమస్య ఉన్నా, నాలో ఎలాంటి పరిస్థితులు గున్నా, నేను ఏ బలహీనత గుండా వెళ్తున్నా, దీనిని జయించగలదు నాలో ఉన్న ఆశ, నాలో ఉన్న ఆసక్తి. పొట్టితనాన్ని జయించాడు. చుట్టుపక్కల వారిని ఏమాత్రం నిందించలేదు, ఎవరిని పట్టించుకోలేదు. వెళ్ళి మేడి చెట్టు ఎక్కాడు. క్రీస్తు వారిని మాత్రమే చూడాలని ఆశపడ్డాడు. తర్వాత అదే లైన్లో ఆయన వచ్చి క్రీస్తు వారు తన వైపు చూసేలా చేసుకున్నది తనలో ఉన్న ఆశ, క్రీస్తు వారిలో ఉన్న ఆసక్తి, క్రీస్తు వారి వందు ఆశ, చూడాలనే ఆశ ఏం చేసింది? క్రీస్తు వారిని తన వద్దకు నడిపించి తల ఎత్తి జక్కయ్య అని పేరు పెట్టి పిలిచేలా చేసుకుంది తన హృదయంలో ఉన్న ఆసక్తి. ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు మనము ఆత్మీయంగా జీవించడానికి. ఎవరి వైపు పేలెత్తి చూపించాల్సిన అవసరం లేదు. నాలో ఉన్న బలహీనతను నేను నిందించుకోవాల్సిన అవసరం లేదు. దానిని జయించడానికి దేవుడు శక్తినిస్తాడు. చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను ఏ మనిషిని మనం నిందించాల్సిన అవసరం లేదు. క్రీస్తు వారి వద్దకు నడిపించకుండా చేస్తూ ఉంటే వారు కూడా ఆటోమేటిక్గా పరిస్థితులన్నిటినీ దేవుడు చక్కబరిచి వారిని కూడా వెంట పెట్టుకొని వచ్చాడు. వాళ్ళకంటే హైట్లో ఉన్నాడుగా, ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వారి కంటే ఇప్పుడు హైట్లో ఉన్నాడు, మేడి చెట్టు మీద ఉన్నాడు. దేవుడే తలెత్తుకొని చేసేలా చేశాడు జక్కయ్య.
వచ్చి పేరుతో పిలుస్తున్నాడు, జక్కయ్య కిందికి రా, నేను నీతో ఉండాలనుకున్నాడు. కేవలం చూడాలనుకున్నాడు. క్రీస్తు వారే తన ఇంటికి వస్తానని ఒక అద్భుతమైన వరాన్ని ఇచ్చాడు. క్రీస్తు వారు తనతో గడిపాడు. ఎంత అద్భుతమైన సంఘటన అండి. ఈ ఆశ నీలో నాలో ఉన్నట్లయితే నేను మొదలుపెట్టిన ఈ ఆత్మీయ జీవితము ఎక్కడ కూడా ఆగిపోదు, ఎక్కడ కూడా మనము బలహీనపడము. మొదలుపెట్టాము, ముగించాలి. ముగించడానికి కావలసిన ఒక లక్షణము ఆసక్తి, ఆశ, చూడాలి, వెంబడించాలి. దేవుని యందున్న ప్రేమ, ఆయన నీ కొరకు చేసిన ఆ త్యాగము, ఏమి సిద్ధపరిచాడో నీ కొరకు, ఏ విధంగా నిన్ను ఆశీర్వదించాలని ఆయన ఆశపడుతున్నాడో ఆ విషయాలు నీకు అర్థమైనప్పుడు, నాలో ఆ ఆశ, ఆ రోషము, ఆసక్తి పుట్టినప్పుడు ఏవి కూడా నన్ను ఆపలేవు నా ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళకుండా. ఆలోచన చేద్దాం. పొట్టి జక్కయ్యలో బలహీనత ఉంది, షార్టేజ్ ఉంది, చుట్టుపక్కల పరిస్థితులు తనను చూడకుండా చేస్తున్నాయి. కానీ అవేవి కూడా అడ్డు రాలేదు జక్కయ్యకి. మరి నీకెందుకు అడ్డు వస్తున్నాయి? నాకెందుకు అడ్డు వస్తున్నాయి? మనకెందుకు అడ్డు వస్తున్నాయి? ఏ సమస్య అడ్డుగా వస్తుంది క్రీస్తు వారిని వెంబడించకుండా? అది నీలోనే ఒకవేళ ఉందేమో ఒక్కసారి ఆలోచించే, లేకపోతే చుట్టుపక్కల పరిస్థితులైనా ఒక్కసారి ఆలోచించే. వాటన్నిటిని జయించగలవు నీలో క్రీస్తు యందు ఉన్న ప్రేమ అధికంగా ఉంటే, ఆసక్తి హృదయం నిండా ఉంటే. ఇది క్రీస్తు వారిని వెంబడించే ఒక అద్భుతమైన ఒక ఉపమానము. జక్కయ్యను మన ముందుకు తీసుకొచ్చారు. ఆ ఇంటికి రక్షణ వచ్చింది కదా, ఆ ఇంటికి రక్షణ వచ్చింది. ఎవరు అతను? పాపిగా ఉన్నవాడు ఇప్పుడు అబ్రహాము సంతానంగా కూడా చేయబడ్డాడు. అందుకనే మనం ఏం వింటున్నామో జాగ్రత్తగా ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. యాకోబు పత్రికలో, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 22వ వచనాన్ని చదువుతాను. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండండి. మీరు వినువారు మాత్రమై ఉండి వాక్యము ప్రకారము ఒకవేళ జీవించకపోతే దానిని ఏమంటుంది వాక్యము? దేవుడు ఏమంటున్నాడు? మోసపుచ్చుకోవడము అని అంటే మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం. వింటున్నాం, దేవుని వాక్యం తెలుసు, కానీ దాని ప్రకారము జీవించకపోతే అది మోసము అని అంటుంది. మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. అపవాది చేత మనం బంధించబడ్డాము, వాడి చేతిలో ఉన్నాం. మనము మోసం చేసుకుంటే ఏం చేస్తున్నాం? దేవుని మార్గంలో వెళ్ళగలుగుతున్నామా? వెళ్ళలేం. మన డెస్టినేషన్ మారిపోతుంది. పరలోకం కాదు, నిత్య జీవం కాదు. ఆ యవనస్తుడు వెళ్ళిపోయాడు, మోసం చేసుకున్నాడు. నేను వెంబడిస్తున్నాను, నేను అన్ని ధర్మకార్యాలన్నీ చేస్తున్నాను, ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నాను అని అనుకుంటూ ఉన్నాడు. నేను మంచివాడిని నేను అనుకున్నాడు, మోసపోయాడు కదా. తనను తాను మోసం చేసుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు? క్రీస్తు వారిని వెంబడించగలిగాడా? నిత్య జీవానికి వారసుడు అవ్వగలిగాడా? ఇదే పరిస్థితి ఉందేమో. వినువారు మాత్రమే అయితే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు. ఏమంటున్నాడు? వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండండి. ప్రవర్తించవలసిన వారు ప్రవర్తించాలి. ఎవరిని చూడాల్సిన అవసరం లేదు, వాక్యాన్ని మాత్రమే వెంబడించాలి. ఏ మనిషిని వెంబడించాల్సిన అవసరం, ఏ పరిస్థితులు నీకు అడ్డుగా రావు. వాక్యాన్ని వెంబడిస్తున్నప్పుడు అన్ని పరిస్థితులు చక్కబడతాయి. దేవుడు నీ ఇంటికి పేరు పెట్టి పిలిచి నీతో పాటుగా నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. పేరు పెట్టి పిలిచి నీ ఇంటికి రావడానికి ఇష్టపడుతున్నాడు. జక్కయ్య, నేను నీతో పాటు ఈరోజు ఉంటాను, నీ ఇంటికి వస్తాను. ఎందుకు రాగలిగాడు ఆయన? ఆశ, ఆసక్తి, చూడాలని ఆశ. చూడాలని కేవలము చూడాలని ఆశ ఉండి తన ఆఫీసులోనే కూర్చున్నాడా? కూర్చోలా, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, విడిచిపెట్టాడు. తన ఆఫీసును విడిచిపెట్టాడు, తన సీటును విడిచిపెట్టాడు, అన్నిటిని మర్చిపోయాడు, అధికారాన్ని విడిచిపెట్టాడు, నన్ను పరిగెడితే ఎవరేమనుకుంటారన్న విషయాన్ని విడిచిపెట్టాడు, తన వయస్సును విడిచిపెట్టాడు, తన చెట్టును ఎక్కగలడా లేడా అనే విషయాన్ని కూడా విడిచిపెట్టాడు. ఏవి గుర్తుకు రాలా, ఆయనను చూడాలనే ఆశ మాత్రమే ఉంది. ప్రవర్తించాడు ఆ విధంగా, చూడడానికి తగినట్టుగా ప్రవర్తించాడు. మనము కూడా వింటున్నాము, ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు అనేకమైన అద్భుతాలను మన జీవితంలో చూస్తాం. ముందుకు కొనసాగడానికి ఆయన రోజు రోజు నూతన శక్తిని, నూతన ఆత్మను, నూతన నడిపింపును ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మరి ఆలోచన చేద్దాం, ఈరోజు ఏవి నీ జీవితంలో, నా జీవితంలో ఆయనను చూడకుండా చేస్తున్నాయి? ఏవి కొదువగా ఉన్నాయి?
ఏది మనల్ని ఆపివేస్తున్నాయి? మన ఆత్మీయ జీవితాన్ని మధ్యలోనే మొదలుపెట్టాము, ముగించాలి. చివరి ప్రాణము ఊపిరున్నంత వరకు జీవించేది ఆత్మీయ జీవితం అనేది, క్రైస్తవ జీవితం అనేది. మధ్యలో ఆపివేయడానికి కాదు. మనం మొదలుపెట్టాము, మన ఇష్ట ప్రకారమేగా మొదలుపెట్టాం. ఆయనను వెంబడించడానికి తీర్మానం తీసుకున్నాం కదా, మనమే తీర్మానం తీసుకున్నాం. అలాంటప్పుడు ఎలా ఆగిపోతాను నేను మధ్యలో? ఎలా నా చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను? అది చేయకూడదు కదా. అంటే మనం మోసం చేసుకుంటున్నామని అర్థం. కాబట్టి వినువారు మాత్రమే కాకుండా ప్రవర్తించువారమై ఉండడానికి మనల్ని మనం ఆయనకు సమర్పించుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.